హాయ్, వెల్కమ్ టు హెల్దీ వైబ్స్. ఇంతవరకు నా ఛానల్లో మీరు కుకింగ్ వీడియోస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు నాతో పాటు షాపింగ్ తీసుకెళ్తాను. నేను ఉండేది యూఎస్లో. యూఎస్ స్టోర్లో ఇండియన్ గ్రాసరీస్ ఏమేమి దొరుకుతాయో, నేనేమేమి కొనుక్కుంటానో అన్నీ మీకు చూపిస్తాను. ఇది ఒక హోల్సేల్ స్టోర్. సో నేను ఈ స్టోర్కి ఎవ్రీ మంత్ 2 to 3 times అయినా వెళ్తాను. నాకు చాలా ఇష్టం. నేను అన్నీ ఇక్కడే పర్చేస్ చేస్తాను అండ్ కాస్ట్కోలో పర్చేస్ చేస్తాను. ఇంకా మిగతా వేరే స్టోర్స్లో కూడా నేను షాపింగ్ చేస్తాను. మనకు మెంబర్షిప్ ఉంటేనే కాస్ట్కోలో షాపింగ్ చేయగలుగుతాము. సో మేము యూఎస్కి వచ్చి 1.5 years అవుతుంది. మాకు కాస్ట్కో మెంబర్షిప్ ఉంది. ఏదైనా బల్క్లో దొరికిపోతుంది మనకి ఇక్కడ. అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంకా ఫర్నిచర్ కానీ, ఫ్రూట్స్, గ్రాసరీస్, మెడిసిన్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి ఇక్కడే. సో మోస్ట్లీ మనకు అన్నీ దొరికిపోతాయి ఇక్కడే. ఇంకా మన ఇండియన్ వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఏదైనా ఇండియన్ గ్రాసరీస్ కావాలి అంటే నేను ఇండియన్ స్టోర్కి వెళ్తాను. బట్ నాకు ఈ స్టోర్ మాత్రం ఎన్నిసార్లు వెళ్ళినా అస్సలు బోర్ రాదు. ఎందుకంటే ఎవ్రీ వీక్ డిఫరెంట్గా డీల్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ స్టోర్కి వస్తే ఒక ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది నాకు. అండ్ నేను లోపలికి రాగానే నాకు ఫస్ట్గా అనిపించింది ట్రాలీ బ్యాగ్స్. అండ్ ట్రాలీ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం మేము. అది కొంచెం డీల్లో ఉండే. సో మాకు అది ఇప్పుడు సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. సో అదొకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ సెటాఫిల్ కనిపిస్తుంది కదా. ఇంకా వింటర్స్ అయిపోయి స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది. సో సెటాఫిల్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను కొనలేదు అది. అండ్ ఏదైనా ఇక్కడ క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపిస్తాయి. ఏదైనా క్వాలిటీ మనకు నచ్చలేదు అనుకుంటే కూడా రిటర్న్ పాలసీ బాగుంటుంది ఇది ఇక్కడ. ఎప్పుడైనా మనం రిటర్న్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు నచ్చలేదు అనుకుంటే. ఈ పిస్తా ఒకటి పిక్ చేసుకుంటాను. సాల్ట్ అండ్ పెప్పర్తో ఉంటుంది. ఫుల్ టేస్టీ ఉంటుంది ఇది. ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి అన్ని ఫ్లవర్స్ కానీ, ఇంకా గార్డెనింగ్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. అండ్ సీజనల్గా ప్లాంట్స్ కూడా దొరుకుతాయి ఇంకా ఇక్కడ. అండ్ గిఫ్టింగ్కి కూడా మంచి ఆప్షన్ ఇది ప్లాంట్స్. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అండ్ సాయిల్ బ్యాగ్స్ ఇట్లాంటివి కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ యూఎస్లో మేము ఉండేది చాలా కూల్గా ఉండే ప్లేస్. మైనస్లో ఉంటుంది మాకు టెంపరేచర్స్. సో అందుకని ఇలాంటి ప్లాంట్స్ ఏదైనా బయట పెట్టినా వింటర్స్లో ఏది కూడా పెరగవు. అందుకని సమ్మర్స్లోనే ఎక్కువ ప్లాంట్స్ కొని పెట్టుకుంటారు. అండ్ సీజనల్గా చేంజ్ చేసేవి చాలా ఉంటాయి కాస్ట్కోలో. సీజన్ వైజ్గా డిఫరెంట్గా అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే కొన్నాం మేము. యాపిల్ వాచ్, మ్యాక్బుక్, ఎయిర్పాడ్స్, యాపిల్ ఫోన్, ఎవ్రీథింగ్. ఇంకా ఫర్నిచర్ కూడా ఇక్కడే పర్చేస్ చేసినాము. అండ్ రీసెంట్గా మేము ఒక కొత్త సోఫా కూడా తీసుకున్నాము దీంట్లో. అండ్ ఇవన్నీ డైమండ్ అండ్ పర్ల్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇదంతా ఈజీ అయిపోతుంది ఇక్కడ వచ్చి పిక్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిక్లైనర్స్, సోఫా అన్నీ ఉంటాయి, కుషన్స్. అండ్ ఇప్పుడు చూపించినప్పుడు మాత్రం తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కానీ రెగ్యులర్గా మాత్రం ఎక్కువ ఉంటాయి. మేము రీసెంట్గానే రిక్లైనర్ తీసుకున్నాం దీంట్లోనే. అండ్ గ్రిల్కి సంబంధించినవి, సమ్మర్స్ కదా అవుట్డోర్లో చాలామంది తీసుకుంటారు. అండ్ బార్బిక్యూ సెట్,
అన్నీ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు అన్నీ సమ్మర్ కలెక్షన్ ఎక్కువ ఉంటాయి, వింటర్స్లో అయితే వింటర్ కలెక్షన్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్ ఇలాంటివి. అండ్ యూఎస్లో హోల్సేల్ స్టోర్స్ ఎలా ఉంటాయో మన ఇండియన్స్ అందరికీ అండ్ మన తెలుగు వాళ్ళందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. అమెరికాలో ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్, గ్రిల్, ఇంకా జ్యూసర్, ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ బాగుంటాయి ఇవన్నీ క్వాలిటీ. అండ్ క్రాక్ పాట్, ఇన్స్టెంట్ పాట్ అండ్ టోస్టర్, బ్రెడ్ మేకర్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇవి మ్యాట్రెస్కి బేస్, ఇంకా ఇది ఫుడ్ సేవర్, ఇంకా ఫిల్టర్స్ కానీ, కెటిల్, కాఫీ మేకర్ అండ్ కాఫీ మేకర్ కేక్ కప్స్ ఉంటాయి ఇవన్నీ. అండ్ కాఫీ లవర్స్కి ఇవన్నీ బల్క్లో దొరికిపోతాయి. అండ్ ఇక్కడ కుకింగ్కి మనకి స్టాక్ పాట్ చూస్తున్నారు కదా, ఎంత హెవీగా ఉందంటే అది స్టీల్ 35 లీటర్ స్టాక్ పాట్ అది. అండ్ ఇది 3 పీస్ ఫ్రై పాన్ సెట్. అండ్ ఇది గ్రిల్ చేసుకోవడానికి. బార్బిక్యూ టూల్ సెట్ ఆఫ్ 5 పీస్. చాలా సర్ప్రైజింగ్ ఉండే నాకు ఇది కనిపించేసరికి. నాకు ఇండియాలో కొనుక్కోవాలని చాలా ఉండే, బట్ చాలా హెవీ వెయిట్తో ఉంది ఇది. ఇంకా నేను వెంటనే పిక్ చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇది దొరికినందుకు. నాకు చాలా యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ టంబ్లర్స్ ఉన్నాయి, హాట్ అండ్ కోల్డ్ టంబ్లర్స్. నేను ఇది కూడా ఒకటి పిక్ చేసుకున్నాను. అండ్ ఈ థర్మోస్ బ్రాండ్ వాళ్ళది, వాళ్ళ వెబ్సైట్లో కూడా ఇంత తక్కువ ప్రైస్ లేదు, అండ్ కాస్ట్కోలోనే ఉంది. అండ్ ఇక్కడ యాస్ట్రిక్ చూసారు కదా, ఆ సింబల్ మీకు కనిపించిందంటే మీరు ఇంకా ప్రోడక్ట్ ఇక్కడ మళ్ళీ స్టాక్లో ఉండదు. సో అది ఎప్పుడైతే కనిపిస్తుందో యాస్ట్రిక్ సింబల్, ఇంకా మీకు నచ్చితే తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ కిడ్స్ రూమ్లోకి మీరు నీట్గా ఏదైనా క్లోత్స్ కానీ లేదంటే టాయ్స్ కానీ నీట్గా ఆర్గనైజ్ చేయాలి అంటే ఇవి బాగుంటాయి, క్యూట్గా అనిపించినాయి అవి. అండ్ సెంటెడ్ క్యాండిల్స్, వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి వ్యాక్యూమ్ క్లీనర్లో. అండ్ కిచెన్కి సంబంధించిన అన్ని చాప్ బోర్డ్స్ అండ్ ఇవన్నీ ఇంకా నేను క్విక్గా చూపిస్తాను. అండ్ ఇవన్నీ బేకింగ్ ఎసెన్షియల్స్, ఇవన్నీ బేకింగ్. అండ్ కుక్వేర్, నాన్ స్టిక్ అండ్ స్టీల్ సెట్స్. అండ్ వీళ్ళ బ్రాండ్ ఉంటుంది కర్క్లాండ్ అని, ఇది మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈ స్టీల్ సెట్ నేను తీసుకున్నాను ఫ్యూ మంత్స్ బ్యాక్, నేను అది కూడా తీసుకున్నాను. అండ్ వెయిట్ మాత్రం చాలా హెవీ ఉన్నాయి. అండ్ ఇది ఎనామిల్ కోటింగ్తో కాస్ట్ అండ్ సెట్ ఆఫ్ 2 చాలా హెవీ ఉంటుంది. ఫస్ట్ నేను ఇదే తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా హెవీ ఉందని పిక్ చేసుకోలేదు అది. అండ్ ఇవన్నీ కిచెన్లో ఆర్గనైజర్స్. అండ్ ఈ ఫిటెడ్ షీట్స్ కూడా బాగుంటాయి, నేను తీసుకున్నాను ఇక్కడే. అండ్ త్రో పిల్లోస్, ఇంకా క్విల్ట్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి బాత్ టాల్స్ కానీ కిచెన్ టాల్స్ కానీ అన్నీ బల్క్లో దొరుకుతాయి, చాలా ఎక్కువ ఉంటాయి సెట్ వైజ్. కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉంటే మాత్రం కాస్ట్కోలో షాపింగ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. అండ్
మేము మాత్రం ఇద్దరమే ఉంటాము, మీ అండ్ మై హస్బెండ్. అయినా కానీ మేము ఇద్దరికే మంత్లీ 2 to 3 times విజిట్ చేస్తాం కాస్కో. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా ఫుడ్ సెక్షన్ వచ్చేసినాం. ఇదంతా చిప్ సెక్షన్. దీంట్లో నేను కేప్ కాడ్ పొటాటో చిప్స్ పిక్ చేసుకున్నాను. ఇదంతా బ్రెడ్ సెక్షన్. దీంట్లో నేను బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ తీసుకుంటాను ఎవ్రీ టైం. అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది కెటిల్ కుక్ చిప్స్, ఇది కూడా తీసుకున్నాను నేను. అండ్ ఎప్పుడు కానీ నేను చూసుకునేది బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అనేది. ఏదైనా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినా అలాంటిది ఏది ఉన్నా నేను అస్సలు కొనను. అండ్ ఇక్కడ ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్స్ కూడా ఉంటాయి. అండ్ పేస్ట్రీస్ కానీ కుకీస్ ఇవన్నీ ఫ్రెష్గా బేక్ చేస్తారు. అండ్ కేక్, కుకీస్, మఫిన్స్, టోర్టిలాస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ రెడీ టు ఈట్ ఇవన్నీ కేక్స్. అండ్ ఇదంతా సీ ఫుడ్ సెక్షన్. ఫ్రీజర్స్లో ఉంటాయి, సాల్మన్ అన్నీ ఉంటాయి. ఇంకా ప్యాక్డ్. నేను ఒకటి దీంట్లో తీసుకునేది సాల్మన్ ఫిష్, వైల్డ్ సాల్మన్. అండ్ చికెన్, మటన్ హలాల్ స్టోర్లో తీసుకుంటాం, పాకిస్తాన్ స్టోర్ అది. చికెన్ టెండర్స్ కానీ, బోన్లెస్ చికెన్ కానీ, ష్రింప్ కానీ ఇవన్నీ జాయింట్లో తీసుకుంటాం. అండ్ జాయింట్లో షాపింగ్ చేసేవి మళ్ళీ వేరే ఉంటాయి లిస్ట్. ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ కొనేసుకుందాం అన్నట్టుగా ఉండదు మాకు. ఎక్కడ ఏది బాగుంటే అక్కడికి వెళ్ళే తీసుకుంటాము. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ప్యాక్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, బయట రెస్టారెంట్స్లో తినడం కానీ అస్సలు ప్రిఫర్ చేయము. ఎందుకంటే మోస్ట్లీ నేనే అన్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, బయట తినే ఛాన్స్ కూడా ఉండదు మాకు. అండ్ ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం నేనైనా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను. లేదా ఆప్షన్ లేదు అనుకుంటే హెల్దీ ఆప్షన్స్ ఉండేవి, చిపోట్లే బౌల్ కానీ లేదా టాకో బెల్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇక్కడ నేను 2 bunches ఆర్గానిక్ బనానాస్ పిక్ చేసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం, నేను అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ట్రై చేస్తుంటాను. అండ్ క్యాంటలూప్, మ్యాంగోస్, ఆరెంజెస్, చాలా రకాల ఆరెంజెస్ ట్రై చేస్తాను. డిఫరెంట్ యాపిల్స్. దీంట్లో ఇప్పుడు ఇది నేను పిక్ చేసుకునేది ఫ్యూజీ ఆర్గానిక్ యాపిల్స్. ఏదైనా ఆర్గానిక్ పిక్ చేసుకుంటాను. అండ్ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తినాలి. కానీ మనకి ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు అన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. సో దాంట్లో ఇంకా ఆర్గానిక్ పిక్ చేసుకుంటే బెటర్ కాబట్టి నేను ఈ కివీ తీసుకున్నాను. అండ్ మ్యాంగోస్ ఉన్నాయి, బట్ నేను ఆల్రెడీ జాయింట్లో తీసుకున్నాను. కాలిఫోర్నియా ఆరెంజెస్. ఇంకా నేను ఆల్రెడీ ఒక ఆరెంజ్ బ్యాగ్ తీసుకున్నాను. అవకాడోస్ మాత్రం నేను ఎప్పుడు వచ్చినా పక్కా పిక్ చేసుకుంటాను, ఎందుకంటే ఇవి మా డైలీ డైట్లో ఉంటాయి, డైలీ తింటాం మేము అవకాడో. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్కి నేను గార్లిక్ తీసుకున్నాను. అండ్ ఫ్రెష్ గార్లిక్ కూడా నేను డైలీ రెసిపీస్లోకి వేయడానికి ఫ్రెష్ గార్లిక్ వేరే తీసుకుంటాను జాయింట్లో. అండ్ చెర్రీ టమాటోస్, వైన్ టమాటోస్, అండ్ బెల్ పెప్పర్స్ అండ్ స్వీట్ పెప్పర్స్ తీసుకుంటాను ఇక్కడే. మీరు నా వీడియోస్ కనుక ఫాలో అయ్యి ఉంటే ప్రతి రెసిపీలో నాకు బెల్ పెప్పర్స్ లేదా స్వీట్ పెప్పర్స్ పక్కా ఉంటాయి. నాకు ఫుడ్ చాలా కలర్ఫుల్గా చేసుకోవడం ఇష్టం.
అండ్ ఇదంతా వాటర్, స్పార్క్లింగ్ వాటర్, ఇంకా బాత్ టిష్యూస్, కిచెన్ టిష్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా షాపింగ్ వీడియోస్ కానీ ట్రావెలింగ్ వీడియోస్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో ఆల్మండ్ మిల్క్, ఓట్స్ మిల్క్ అండ్ నాన్ డైరీ బేస్డ్ అన్నీ ఉంటాయి. సో ఇవి నేను ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకుంటాను, లేదంటే ఎప్పుడైనా ఇలా కూడా తీసుకుంటాను. వెనీలా ఫ్లేవర్డ్ సోయా మిల్క్, కోకోనట్ వాటర్, ఈ కోకోనట్ వాటర్ కూడా ఒకటి తీసుకుంటాను నేను. బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ అండ్ కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తుంటాను నా బ్యాగ్లో. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీకు అన్ని ఐస్ క్రీమ్స్ కనిపిస్తాయి. ఇవి ఏది కూడా నేను కొనను, జస్ట్ వెనీలా తీసుకుంటాను, అది కూడా ఫ్రూట్స్ వేసుకొని తినడానికి. ఇంట్లోనే మిల్క్ షేక్లో కానీ. అండ్ తెలంగాణ వాళ్ళు ఉండుంటే సకినాలు తెలిసే ఉంటుంది. సకినాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్రాకర్స్ మాత్రం సేమ్ అదే టేస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ ట్రై చేయకపోయి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ క్రాకర్స్ అన్నీ గ్రెయిన్స్తో ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. అండ్ అమెరికన్ స్టోర్లో మన ఇండియన్ గ్రాసరీస్, ఇండియన్స్ కోసం పెట్టేవి కొన్ని ఉంటాయి, ఇప్పుడు చూపిస్తాను. ఉరద్ దాల్, మినప్పప్పు అండ్ శనగపప్పు, కందిపప్పు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అమెరికన్ స్టోర్లో మన ఇండియన్ గ్రాసరీస్ కూడా పెడుతున్నారు మన కోసమని. అండ్ ఇది పాస్తా, వీట్ పాస్తా సెట్ ఆఫ్ 6 ఉన్నాయి ఇందులో, ఆర్గానిక్వి. ఇవి కూడా తీసుకుంటున్నాను నేను. అండ్ అమెరికన్స్ కూడా చనా మసాలా ఇలాంటివి ఏమైనా కనిపిస్తే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. మన ఇండియన్ స్పైసెస్ వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చుతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ నేను బ్రౌన్ ఆర్గానిక్ ఎగ్స్ తీసుకుంటున్నా. అండ్ మాకు ఇక్కడ మిల్క్ ఇలా క్యాన్స్లో తీసుకుంటాము. నేను మాత్రం హోల్ మిల్క్ తీసుకుంటాను, ఒక క్యాన్. హోల్ మిల్క్ అయితే మనకి కర్డ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ ఆర్గానిక్ మిల్క్ ఇవన్నీ డిఫరెంట్గా అన్నీ దొరుకుతాయి. ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ అన్నీ దొరికిపోతాయి. అండ్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటాను నేను గీ ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ బటర్ కూడా నేను కుకింగ్లో చాలా వాడతాను, మోస్ట్లీ బటర్ అండ్ కోకోనట్ ఆయిల్ వాడతాను. అండ్ గ్రీక్ యోగర్ట్ కూడా తీసుకుంటాను నేను, ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా వేసుకొని తినడానికి. అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్, మనకి 18 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఒక 1 సర్వింగ్లో. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఓట్స్, నేను దీంట్లో తీసుకునేది ఆర్గానిక్ రోల్డ్ ఓట్స్, ఇది ఒక్కటే తీసుకుంటాను. ఓట్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను, కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ అసలు నేను ఎక్కువ తినను. అండ్ డైలీ మార్నింగ్ స్మూదీస్లోకి ప్రిఫర్ చేస్తాము. ఇంకా ఫార్మర్స్ మార్కెట్లో కూడా మేము ఆర్గానిక్ ఓట్స్ తెచ్చుకుంటాము. ఇది గ్రానులా, 2 గ్రానులా తీసుకున్నాను. ఇవి చాలా రేర్గా తింటాము. దీంట్లో నేను ప్రిఫర్ చేసేది ఆల్మండ్ బటర్. దీంట్లో వేరే ఏం ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఓన్లీ ఆల్మండ్. ఇది ఆల్రెడీ నేను వీడియోస్లో ట్రై చేశాను హోమ్ మేడ్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.
అండ్ ఆల్మండ్ బటర్ అండ్ మిక్స్డ్ నట్ బటర్ కూడా నేను ఆల్రెడీ చేశాను, ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు. తొందరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ జామ్స్ ఇవన్నీ నేను కొన్నాను, ఫ్రూట్ జామ్స్ ఇవేవి కూడా కొన్నాను నేను. అండ్ వీట్ ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా పెద్ద ప్యాక్ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ షుగర్స్. దీంట్లో నేను తీసుకునేది రా కేన్ షుగర్. వైట్ షుగర్ తీసుకుంటే నాకు అది ఎన్ని ఇయర్స్ అయినా అయిపోదు, ఒక 1 kg కూడా. ఇక్కడ ఇవన్నీ స్పైసెస్, ఇంకా చాకో చిప్స్ అలాంటివి. అండ్ ఆల్మండ్స్, స్లైస్డ్ ఆల్మండ్స్, కానీ నేను హోల్ ఆల్మండ్స్ తీసుకుంటాను. దీంట్లో ఇవన్నీ హనీ అండ్ చాక్లెట్ సిరప్స్ ఉంటాయి. ఇక్కడ నేను పిక్ చేసుకునేది రా హనీ. అండ్ హిమాలయన్ పింక్ సాల్ట్. కుకింగ్లోకి అన్నిట్లోకి ఇదే యూజ్ చేస్తాను నేను. 2 kgsది ప్యాక్. ఇది అవకాడో మయోనీస్ అని కనిపించింది, బట్ నేను తీసుకోలేదు, అది ప్లెయిన్ మయోనీస్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ తీసుకుంటాను. నేను కుకింగ్లోకి వాడేది ఇదే ఆయిల్, ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. అన్ని రెసిపీస్లోకి నేను వాడేది ఆయిల్ అదే. అండ్ ఇక్కడ గీ కనిపిస్తుంది కదా, దేశీ గీ. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇది. అండ్ ఇక్కడ వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్, ప్యాక్ ఆఫ్ 3 నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇది, సో నేను తీసుకోవట్లేదు. అండ్ డిస్టిల్డ్ వెనిగర్, ఇది నేను క్లీనింగ్కి లేదా వెజిటబుల్స్ వాష్ చేయడానికి వాటర్లో యాడ్ చేసి కాసేపు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సోక్ చేసి వాష్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనం కీన్వా తీసుకుందాం. మేము ఇది డైలీ తినేవాళ్ళం ఇంతకుముందు, బట్ ఇప్పుడు వీక్లీ 3 times అలా తింటున్నాం అంతే. సో కీన్వా రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మీకు కీన్వా రెసిపీస్ మీకు కొత్తవి కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇంకా కొత్త రెసిపీస్ మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ ఉంటాయి, ఇవి కూడా ఇక్కడే తీసుకుంటాము. అండ్ రేజిన్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, సో నేను ఇప్పుడు తీసుకోవట్లేదు. అండ్ క్రాన్బెర్రీస్, డ్రైడ్ క్రాన్బెర్రీస్ హెల్త్ చాలా మంచిది. ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఆర్గానిక్ ఫిక్స్. అండ్ ఇంకా డ్రైడ్ మ్యాంగోస్ అలాంటివి కూడా ఉంటాయి, బట్ ఐ డోంట్ ప్రిఫర్. అండ్ ఆర్గానిక్ పిటెడ్ డేట్స్ ఆల్రెడీ నా దగ్గర ఇవి ఉన్నాయి, సో నేను ఇవి తీసుకోవట్లేదు. అండ్ యాప్రికాట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవట్లేదు. అండ్ ఆర్గానిక్ కినో అండ్ బ్రౌన్ రైస్ ఇలాంటివి కూడా దొరుకుతాయి ఇన్స్టెంట్గా చేసుకునేవి, బట్ ఐ డోంట్ ప్రిఫర్. ఇవంతా క్లోతింగ్ సెక్షన్. క్లోతింగ్ కూడా నేను ఏం చూడట్లేదు, అండ్ ఏది కూడా నేను ఇక్కడ క్లోతింగ్ తీసుకోను. ఇవన్నీ ఫ్లాట్స్.
ఈస్టర్కి స్పెషల్గా అరేంజ్ చేసిన ఫ్లవర్స్ ఇవి. ఇదంతా డిస్పోజబుల్ సెక్షన్, జిప్లాక్ బ్యాగ్స్, సిల్వర్ ఫాయిల్స్, ఇంకా బేకింగ్ ట్రేస్ ఇవన్నీ ఉంటాయి ఈ సెక్షన్ అంతా. డిష్ వాష్ లిక్విడ్ అండ్ డిష్ వాష్ క్యాప్సిల్స్ ఉంటాయి ఇటు సైడ్ అన్నీ. ట్రాష్ బ్యాగ్స్, ఇవంతా ట్రాష్ బ్యాగ్ సెక్షన్. అండ్ లాండ్రీ డిటర్జెంట్స్ ఉంటాయి. ఇవన్నీ డిష్ వాష్ క్యాప్సిల్స్. అండ్ ఎయిర్ ఫ్రెషనర్, ఇది కూడా ఒకటి పిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడంతా జనరల్ మెడిసిన్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ మనం తీసుకునే మెడిసిన్. అండ్ ఫేస్ మాస్క్, షీల్డ్ మాస్క్ అన్నీ ఉంటాయి, శానిటైజర్స్. అండ్ ఇవన్నీ కుకీస్, డార్క్ చాక్లెట్స్. నాకు ఈ గొడివ చాక్లెట్స్ ఇష్టం, డార్క్ చాక్లెట్స్. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ అండ్ నట్ గ్రానులా బార్. ఇది పక్కన బ్యాగ్లో ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. అండ్ ఇవి కూడా నేను స్నాక్గా ప్రిఫర్ చేస్తాను. ఆల్మండ్ అండ్ పంప్కిన్ సీడ్స్తో చేసినవి. అండ్ పీనట్స్, రోస్టెడ్ పీనట్స్ కుకింగ్లోకి యూజ్ చేస్తాను. అండ్ నార్మల్గా స్నాక్. అండ్ పిస్తా, ఆల్మండ్స్, క్యాష్యూస్ అన్నీ ఉంటాయి. దీంట్లో అన్సాల్టెడ్ క్యాష్యూ తీసుకుంటాను నేను. అండ్ సోప్స్ అవన్నీ సెటాఫిల్ తీసుకుంటాము. దీంట్లో ఈరోజు సెటాఫిల్ లేకుండే. అండ్ షాంపూస్ అలాంటివన్నీ నేను టార్గెట్ స్టోర్లో తీసుకుంటాను. అండ్ ఎవినో బాగుంటుంది మాయిశ్చరైజర్, సెటాఫిల్ అండ్ ఎవినో. అంతా ఫ్రెష్ ప్రొడ్యూస్ సెక్షన్. లోపల ఫ్రీజర్లో ఉండేవి బెర్రీస్, లీఫీ వెజిటేబుల్స్ కానీ అన్నీ దీంట్లో స్టోర్ చేస్తారు. యుఎస్లో ఉండేవాళ్ళు అనగానే ఇండియాలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఓన్లీ జంక్ ఫుడ్ తింటూ, పిజ్జా బర్గర్స్ తింటూ, ఏం కుక్ చేసుకోకుండా, మన ఇండియన్ వెజిటేబుల్స్ ఏం దొరకవు, ఏ గ్రాసరీస్ కూడా దొరకవు అన్న థాట్లో ఉంటారు. కానీ కాస్కోలో మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకా వేరే స్టోర్స్లో కూడా ఇండియన్ గ్రాసరీస్ కానీ, అండ్ ఇక్కడ దొరికే ఫుడ్తో కూడా, వెజిటేబుల్స్తో కూడా మనం చాలా రకాలు రెసిపీస్ ట్రై చేయొచ్చు. అండ్ మీరు నా ఛానల్లో రెసిపీస్ చూస్తున్నట్టయితే నేను ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటాను. అందరికీ అన్ని స్టేట్స్లో దొరకకపోవచ్చు, బట్ మాకు మాత్రం కొంచెం దూరం ఉన్నా కానీ ఇండియన్ స్టోర్ మేము మంత్లీ ట్వైస్ అయినా వెళ్ళేసి తెచ్చేసుకుంటాం అన్ని వెజిటేబుల్స్. సో మాకైతే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అండ్ కాస్కోలో మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మెంబర్షిప్ కార్డ్ యూజ్ చేసి మనం రెంటల్ కార్ కానీ అండ్ హోటల్స్ కానీ అలాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంత లెంది వీడియో మీరు చాలా పేషెన్స్తో వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. That's all for this video. Thank you. Bye bye.